వెంకటేశాయ. యస్యేచ్ఛయైవ భువనాని సముద్భవంతి తిష్టంతి యాంతి చ పునర్విలయం యుగాంతే తస్మై సమస్త ఫలభోగ నిబంధనాయ నిత్య ప్రబుద్ధముదితాయ నమః శివాయ. వేదాలు స్తుతికి మాత్రం అన్నమాట కొంతమంది అంటుంటారు. దేవతల్ని స్తుతించడం వేదాల్లో ఉంటుంది అని. స్తుతి ఉన్నప్పటికీ కూడా చాలా విశేషమైన విషయాల్ని, ఒక మనిషి తన జీవనం ఎలా నడపాలి, అతనికి ఏమేం కావాలి అన్నదాన్ని కూడా వేదాలు నేర్పుతుంది. అందుకనే తస్మాత్ వేదస్య వేదత అన్నారు. ఏంటి అంటే, ఒక రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే దానికి ఒక రాజు ఉండాలి. ఆ రాజు ఎలా ఉండాలి అంటే అతను ధర్మ మార్గంలో ఉండాలి. ఆ రాజు ధర్మ మార్గం నుంచి బయటకు వచ్చాడంటే, అధర్మాన్ని ఆచరించాడంటే ఆ రాష్ట్రం చాలా దౌర్భాగ్యమవుతుంది. అందుకని వేదాలలో చెప్పారు, ఆత్మాహారశమంతరే ధ్రువశ్రేష్ఠా విజాజలిః వేషస్త్వా సర్వాంఛంతుమాత్వద్రాష్ట్రమధిభ్రషత్ అన్నారు. ఏంటంటే, మహారాజుకి ఈ వేద మంత్రాలతో పట్టాభిషేకమైన తర్వాత ఆశీర్వాదం చేస్తారు. నువ్వు ధర్మాచరణ చేస్తున్నావు కాబట్టి నిన్ను ఈ రాజ్యంలో మహారాజుగా మేము పట్టాభిషిక్తునిగా చేశాం. నువ్వు ఎలా ఉండాలి అంటే ధ్రువస్థిష్ఠా విచాజలిః, ఎప్పటికీ నీకు ఏ ఒక్క ఇబ్బంది లేకుండా నువ్వు ధైర్యంగా, ఎలా ఇంద్రుడు స్వర్గలోకంలో తన ఆధిపత్యాన్ని పెట్టుకున్నాడో అలా నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న జనాలని నీ విశ్వాసానికి విషస్త్వా సర్వావాంఛంతు, అందరూ మాకు ఈ మహారాజే కావాలి అన్నట్టుగా వాళ్ళు అనుకోనేటట్టు నువ్వు జీవనం చేయాలి, నువ్వు ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అని చెప్పి వేద మంత్రాలు ఆ రాజుకు ఆశీర్వాదం చేస్తుందన్నమాట. దీని నుంచి ఏం తెలుస్తుంది? వేదాలలో మనకు కేవలం ఏదో జీవనం ఎలా చేయాలి, లేదో ఏదో ఒక దేవతను స్తోత్రం చేయాలి, లేదో హవనం చేయాలి, ఈ విషయాలు మాత్రం కాకుండా లౌకికమైన విషయాలు కూడా, యథా రాజా తథా ప్రజాః అన్నారు. రాజు సరిగ్గా ఉంటే మన రాష్ట్రం, మన ఈ లోకం కూడా సుభిక్షంగా ఉంటుంది అని మహాత్ములు అన్నట్టుగా మన వేదం అలాగే చెప్తుంది. అలాంటి ఎన్నో విశేషమైన మంత్రాలని మనం ప్రతినిత్యం శ్రవణం చేస్తున్నాం. అలాగే ఈరోజు కూడా ఈ వేద మంత్రాలని వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కొరకు మనం ఇక్కడ పారాయణం చేస్తున్నాం. మీరంతా శ్రవణం చేస్తున్నారు. ఆ భగవంతుని కృప మనకు, మన రాష్ట్రానికి, మన రాజులకు కూడా సద్బుద్ధిని ఇవ్వగాక అని మనం వెంకటేశ్వర స్వామిని ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అగ్నిన్నర ఇది పంచవింశత్రజస్య సూక్తస్య మైత్రావరుణిర్వసిష్ఠః అగ్నిర్విరాట్ అంత్యాః సప్తస్త్రిష్టుభః అగ్నిన్నరో దీధిభిరరణ్యోర్హస్తచ్యుతేనయన్త ప్రశస్తం దూరే దృశం గృహపతిమథర్యం తమగ్నిమస్తేవ సవోన్వన్ సుప్రతిచక్షమవసే కుదశ్చిత దక్షాయోదమ ఆసనిత్యాః
सौर्म्याय विष्ठा